షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సియా నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని మహాకృప, క్షేమము, భద్రత ఈ దినమంతా మనందరికీ తోడండి మనల్ని నడిపించింది గాక. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యంలో వింటున్న మీరందరూ కూడా బలపరచబడుతున్నట్లయితే ఈ వాక్యమును ఈ యొక్క సోషల్ మీడియా మాధ్యమాల్లో అనేక మందికి షేర్ చేయండి. ఈ యొక్క వాక్యమును వారు కూడా విని దేవునిలో బలపడలాగిన ఈ యొక్క ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది: కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. అనేక సమయంలో ఏదైనా పని మొదలు పెట్టాలంటే మనలో ఎంతో బలహీనత, ఎంతో భయము. అయ్యో, ఈ పని నేను చేయలేనేమో, నా శక్తి సరిపోదేమో, నా బలము సరిపోదేమో, నాకు ఏ సహాయము అందదేమో, దీన్ని వరకు చివరి వరకు చేయలేనేమో అనే భయము. ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, లేదా ఏదన్నా మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక పొలం కొనాలన్నా, అంటే ఏది చేయాలన్నా సరే మొట్టమొదటిగా మనలో ఒక బలహీనత అనేది మనల్ని వెన్నుతడుతూ ఉంటుంది. చేయలేనేమో అని. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడైనా ఏ పనైనా సరే దేవుని నామము పేరిట ప్రార్థనాపూర్వకంగా మనం మొదలు పెడితే కనుక ఆ యొక్క ధైర్యాన్ని తండ్రి మనందరికీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ పని మనం ప్రారంభించాలను కూడా దేవుని నామం పేరిట మనం ప్రారంభిస్తే కనుక, ప్రభువా ఇదిగోనైనా ఈ యొక్క పనిని ప్రారంభిస్తున్నాను, దీనిని ఏ ఆటంకము లేకుండా చివరి వరకు చేసే శక్తిని బలం నాకు దయచేయమని తండ్రిని అడిగితే కనుక ఆ యొక్క ధైర్యము, ఆ యొక్క సహాయము మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. చూడండి, వెంటనే ఆ మాట రాయబడింది: మీ కార్యము సఫలమగును. ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. కీర్తనకారుడు అంటాడు కదా, 58వ దావీదు కీర్తన 11లో, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. అయితే ఆ ధైర్యము మనకి ఎలా వస్తుందంటే, మనము దేవుని యొక్క అధికారం క్రింద ఉన్నప్పుడు, ఆయన మాట చొప్పున, ఆయన మాటకు లోబడి జీవిస్తున్నప్పుడు ఆ యొక్క శక్తిని, ఆ యొక్క ధైర్యం పొందుకోగలుగుతాము. ఎందుకంటే నీతిగా ఉన్నప్పుడు, నీతిని యథార్థాన్ని మనం జీవిస్తున్నప్పుడు మనకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంటుంది. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు ఈ పనులు తన యొక్క కృప చూపుతాడనే ధైర్యం ఉంటుంది. మరి పాపంలో ఉంటే, మరి పాపంలోకి ఆ ధైర్యం ఉంటుందండి, ఆ యొక్క శక్తి సరిపోతుందా? సరిపోదు. ఏదో భయం మనసులో వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక 58వ కీర్తన 11లో, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. కాబట్టి ఆ ఫలం ఎవరికండి? ఆ ధైర్యం ఎవరికి? లేదా ఆ కృప ఎవరికంటే, నీతిగా జీవించేవారికి, ఆయన మాటకు లోబడే వారికి, వినయ విధేయతలు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారికి ఖచ్చితంగా ఫలము కలుగుతుంది. అందులో సందేహం లేదు. కొంచెము ఆలస్యము కావచ్చేమో, ఆలస్యము కూడా నీ మేలుకే. నువ్వు కోరుకుంటున్నట్లుగా నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో దానికంటే రెట్టింపు దీవెనతో దేవుడిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 1:9 వచనంలో తండ్రి అయిన దేవుడు యెషయాను ధైర్యపరుస్తూ చెప్తున్న మాటలు ఈరోజు మన కొరకు మనం ఈ సమయంలో వింటున్నాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడుకు, జడియకు, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయును గాక. ఈ మాట వింటున్న మీరు అందరూ కూడా ఈ మాట తండ్రి రోజు నాకే చెబుతున్నాడు అని మీరు అనుకుంటే కనుక మీకెంతో ధైర్యము, మీకెంతో ఆదరణ, మీరు తలపెట్టలేని పనులన్నీ కూడా ధైర్యంతో ముందడుగు వేసి ప్రారంభించే ఒక అవకాశము. ఎందుకంటే బలహీనులు కాక ధైర్యం వహించడం మీ కార్యము సఫలమగును. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మీలో ఎవ్వరూ కూడా తండ్రిని నమ్ముకున్న మనందరం కూడా, ఎందుకంటే ఆయన నమ్మిన బిడ్డను సిగ్గుపరిచినవాడు కాబట్టి మీరందరూ కూడా నిబ్బరము కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి, దిగులు పడవద్దు, జడియవద్దు. మనము నడుచు మార్గం అందట్లో మన తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉండి మన గమ్య స్థలమునకు క్షేమంగా చేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమునకు వందనాలు ప్రభువా. ఎంత చక్కని మాట ప్రభువా. బలహీనులు కావద్దు,
ధైర్యంగా ఉండండి, మీ కార్యమును సఫలం చేస్తానని మీరు చెప్తున్నారు నాయన. మీ ధైర్యం పొందగలిగే స్థితిని, మీ యొక్క ఆశీర్వాదం పొందగలిగే స్థితిని మేము నీతిగా ఉండి జీవించి దాన్ని ప్రభావ నీ మేలు పొందిన కృపను దయచేయండి నాయన. మీరు చెప్పారు కదా ప్రభావ, నిశ్చయముగా నీతి మంతులకు ఫలము కలుగునని. నాయన ఆ ఫలములను మేము పొందాలంటే మేము నీతిగా ఉండాలి. నీతిగా బ్రతికే శక్తి బలము మాకు దయచేసి మాలో ఉన్న ఆశను తీర్చి తృప్తిపరిచి ఈ సందులో ఆశ్రయించి భద్రపరచమని నాన్న ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం దయచేయమని, అనారోగ్యం ఉన్నవారికి ఆరోగ్యం దయచేయమని, ఎవరు సమాధానం స్థితిలో లేని వారికి ఆ యొక్క సంతోషంను సమాధానం దయచేసి నీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేషువ మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.